Hello అందరికి. Welcome back to our YouTube channel Ratna Sir's Maths Classes. సో ఈ వీడియోలో మనము ఎన్ఎంఎంఎస్ క్లాసెస్ కంటిన్యూ చేద్దాం. ఏం నేర్చుకోబోతున్నాం? ఎన్ఎంఎంఎస్లో మెంటల్ అబిలిటీకి సంబంధించిన రీజనింగ్లో ఒక పార్ట్ ఇది వర్డ్ ఎనాలజీ. ఈ వీడియోలో మనము వర్డ్ ఎనాలజీ గురించి నేర్చుకోబోతున్నాం. ఏమేమి ఉంటాయి ఈ వీడియోలో? మరి వాట్ ఈస్ వర్డ్ ఎనాలజీ అంటే, ఈ వర్డ్ ఎనాలజీ అంటే ఏంటి? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వర్డ్ ఎనాలజీ? ఈ వర్డ్ ఎనాలజీ నేర్చుకోవడం వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటి? అండ్ టైప్స్ ఆఫ్ వర్డ్ ఎనాలజీస్, ఈ వర్డ్ ఎనాలజీలో ఉన్న రకాలు ఏంటి? ఓకే, సో వాట్ ఈస్ వర్డ్ ఎనాలజీ? ఒకసారి స్టేట్మెంట్ చదువుతా వినండి. ఎ వర్డ్ ఎనాలజీ డెమాన్స్ట్రేట్స్ హౌ టూ పేర్స్ ఆఫ్ వర్డ్స్ share identical relationships. This powerful linguistic tool helps explain complex or unfamiliar concepts by connecting them to familiar ideas. అంటే ఏంటి? వర్డ్ ఎనాలజీ డెమాన్స్ట్రేట్స్ హౌ టూ పేర్స్ ఆఫ్ వర్డ్స్ షేర్ లింగ్విస్టిక్ రిలేషన్షిప్స్. అంటే టూ పేర్స్ అంటే రెండు జతలు. ఈ రెండు జతలు ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయి, ఎలా జతపరచబడి ఉన్నాయి అనేది వర్డ్ ఎనాలజీ అనేది మనకు నేర్పిస్తుంది అనమాట. ఓకే, దిస్ పవర్ఫుల్ లింగ్విస్టిక్ టూల్ హెల్ప్స్ ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ ఆర్ అన్ఫెమిలియర్ కాన్సెప్ట్స్. మనకి ఏదైతే కాన్సెప్ట్ అర్థం కాకుండా చాలా కష్టంగా ఉంటుందో దాన్ని ఈ ఎనాలజీ ఉపయోగించి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్తుంది. ఓకే, అన్ఫెమిలియర్ కాన్సెప్ట్స్ అంటే మనకి తెలియనివి కూడా ఈ ఎనాలజీతోని మనము ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఏ క్లాసిక్ ఫార్మాట్ ఫాలోస్ ఏ ఈస్ టు బి యాజ్ సి ఈస్ టు డి. అంటే ఏకి బి ఎట్లనో సికి డి అలాగా అని. ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే మనకి ఒక ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది పిక్చర్లో? చేతిలో పెన్ ఉంది. అంటే పెన్ ఈజ్ ఫర్ రైటింగ్, కరెక్ట్ కదా? పెన్నుని ఎందుకు వాడతాం? రాయడానికి. సో పెన్ ఈజ్ ఫర్ రైటింగ్ అంటే పెన్ ఈజ్ టు రైట్. సెకండ్ పిక్చర్లో చూసినట్టయితే ఒక వారియర్ ఉన్నాడు, వారియర్ చేతిలో స్వర్డ్ అంటే స్వర్డ్ ఈజ్ ఫర్ వారియర్. ఇది ఒక ఎనాలజీ అనమాట. ఏ ఈజ్ టు బి అంటే పెన్ ఈజ్ టు రైట్. పెన్ను దేనికోసం వాడుతున్నాము? రాయడానికి వాడుతున్నాము. స్వర్డ్ దేనికోసం వాడుతున్నాడు? ఇక్కడ వార్ చేయడానికి వాడుతున్నాడు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ వర్డ్ ఎనాలజీ, రైట్? సో వై యూస్ వర్డ్ ఎనాలజీస్? ఈ వర్డ్ ఎనాలజీ అనేది దేనికోసం వాడతాం? ఓకే, సింప్లిఫై కాంప్లెక్స్ ఐడియాస్ అంటే మనకి కాంప్లెక్స్ ఐడియాస్ని చాలా సింపుల్ వేగా అర్థం చేసుకోవడానికి వర్డ్ ఎనాలజీస్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఎన్హాన్స్ లెర్నింగ్, మన లెర్నింగ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ ఎనాలజీ అనేది బాగా యూస్ఫుల్. తర్వాత ప్రాక్టికల్ అప్లికేషన్స్. ఈ వర్డ్ ఎనాలజీ వచ్చేసి మనకి ప్రాక్టికల్ అప్లికేషన్స్లో చాలా యూస్ఫుల్ అండ్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఈ వర్డ్ ఎనాలజీ అనేది ఒక పర్సన్ డెవలప్మెంట్లో, ఒక పర్సన్ ఒక ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది, రైట్? సో టైప్స్ ఆఫ్ వర్డ్ ఎనాలజీస్లో ఇది ఫస్ట్ వన్. ఓకే, పార్ట్ టు హోల్. పార్ట్ టు హోల్ రిలేషన్షిప్స్ అంటే దిస్ రిలేషన్షిప్ షోస్ హౌ ఎ స్మాలర్ కాంపోనెంట్ రిలేట్స్ టు ఇట్స్ లార్జర్ సిస్టమ్ ఆర్ స్ట్రక్చర్. అంటే చిన్నది పెద్దది ఆ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. చెట్టు యొక్క పార్ట్ ఏంటి? లీఫ్, ఆకు. ఏ లీఫ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీ. అట్లనే ఏ పెటల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫ్లవర్. అంటే ఏ ఈజ్ టు బి అన్నాం కదా, అంటే లీఫ్ ఈజ్ టు ట్రీ, పెటల్ ఈజ్ టు ఫ్లవర్ అన్నమాట.
ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ అనాలజీ. పార్ట్ 2 హోల్, ఆకు చెట్టు యొక్క భాగం, అట్లనే రేకు పువ్వు యొక్క భాగం, రైట్. సో నెక్స్ట్ టైప్ సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్. సినానిమ్స్ అంటే మీనింగ్స్, అర్థాలు. యాంటనిమ్స్ అంటే ఆపోజిట్స్, వ్యతిరేక పదాలు, రైట్. ఇవి కూడా మనకి అనాలజీలో వాడతాం. ఇక్కడ చూసినట్టయితే మనకి 2 పిక్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ పిక్చర్లో ఏముంది, హ్యాపీ, జాయ్ఫుల్. సో హ్యాపీకి యాంటోనిమ్ ఏంటి, సాడ్. జాయ్ఫుల్కి యాంటోనిమ్ సారో. సో హ్యాపీ ఈజ్ టు జాయ్ఫుల్, సాడ్ ఈజ్ టు సారో. ఇదొక అనాలజీ. ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 4 పిక్చర్స్ ఇచ్చాడు. ఫస్ట్ దాంట్లో రాకెట్. రాకెట్ అంటే మనం ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ రాకెట్ ఎలా ఉంది, రాకెట్ ఈజ్ గోయింగ్ అప్, హై. హై, హై ఈజ్ టు, ఇది డౌన్. నెక్స్ట్ 2 పిక్చర్స్ చూసినట్టయితే అనాలజీ ఏమొస్తుంది, ఇది హాట్, కాఫీ ఉంది హాట్. నెక్స్ట్ ఇది ఏముంది, ఇది ఇక్కడ బ్లాంక్ ఇస్తాడు అనమాట ఎగ్జాంపుల్లో. హై, డౌన్, హాట్. మనం ఇక్కడ ఏముంది, ఐస్ క్యూబ్ ఉంది కాబట్టి కూల్ ఆర్ కోల్డ్. అక్కడ ఆప్షన్స్ లేదంటే అది మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ యూజ్ చేసి కూడా మనకి వర్డ్ అనాలజీ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ టైప్ చూద్దాము, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్స్. ఓకే, these analogies demonstrate how one event or condition naturally leads to another predictable outcome. అంటే ఒక సంఘటన ఏదైనా జరిగినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అనే రిలేషన్షిప్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి పిక్చర్స్లో హెవీ రెయిన్ పడ్డది, దానివల్ల ఏమొస్తాయి, ఫ్లడ్స్. ఓకే, దిస్ ఈజ్ ద కాజ్. హెవీ రెయిన్ అనేది కాజ్. దీనివల్ల రిజల్ట్ ఏంటి, ఎఫెక్ట్, ఫ్లడ్డింగ్. ఓకే, సో అట్లనే ఫైర్ అనేది కాజ్. ఈ ఫైర్ వల్ల ఏమొస్తుంది మనకి, స్మోక్. ఇది ఎఫెక్ట్ అనమాట. సో అట్లాగా సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి మనకి, హంగ్రీ. హంగ్రీ అంటే ఏంటి, ఆకలి. ఆకలి వేస్తే మనం ఏం చేస్తాం, తింటాం, ఈట్. ఓకే, అట్లనే ఇంకొకటి ఏంటి మనకి, టయర్డ్ అయినప్పుడు ఏం చేస్తాం మనము, యూ విల్ జనరలీ స్లీప్ ఆర్ రెస్ట్. ఓకే, సో ఇది ఒక అనాలజీ అనమాట. ఓకే, కాజ్ అండ్ ఎఫెక్ట్. మనకు ఆకలి వేసినప్పుడు తింటున్నాము, టయర్డ్గా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకున్నాము. సో ఇది మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ ఇంకొక టైప్ ఏంటంటే యూస్ టు టూల్ ఆర్ ఆబ్జెక్ట్ టు పర్పస్. దీస్ రిలేషన్షిప్స్ హైలైట్ ద డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ అన్ ఇండివిజువల్ అండ్ దేర్ ఇన్స్ట్రుమెంట్. మనకి వృత్తులు ఉన్నాయి కదండి, చాలా రకాల వృత్తులు ఉన్నాయి. ప్రతి వృత్తికి ఒక పనిముట్లు ఉంటాయి. సో అది ఇక్కడ రిలేషన్గా యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ పిక్చర్లో చూసుకున్నట్టయితే కార్పెంటర్ ఉన్నాడు. కార్పెంటర్ చేతిలో ఏముంది, హ్యామర్, సుత్తే. సో కార్పెంటర్కి హ్యామర్కి ఉన్న రిలేషన్షిప్. దాన్ని మనకి ఇంకో పిక్చర్లో ఏముంది, పెన్కి ఏంటి రిలేషన్షిప్, రైటింగ్. ఓకే, సో ఇది ఒక అనాలజీ, కార్పెంటర్, హ్యామర్, రైటర్, పెన్. ఓకే, ఇక్కడ ఇంకో 2 పిక్చర్స్ ఉన్నాయి చూడండి. ఏమున్నది, ఇక్కడ కీబోర్డ్ ఉంది. ఏముంది ఇక్కడ, కీబోర్డ్. ఇది ఏం చేస్తాం మనం, కీబోర్డ్ పైన టైపింగ్. ఓకే, సో ఇక్కడ ఏముంది మళ్ళీ, పెన్సిల్తో ఏం చేస్తాం మనం, రైట్. సో ఇది మనకి ఇంకొక అనాలజీ. సో ఇట్లాంటి అనాలజీస్ మనము ఎన్నైనా డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రీషియన్
ఏం వాడతాడు మనకి? ఎలక్ట్రీషియన్ దగ్గర చాలా రకాల సామాన్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కట్టర్, వైర్ కట్టర్ ఉంటుంది. ఓకే, అట్లనే టైలర్ దగ్గర ఏముంటుంది? సీజర్స్ ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్ ఆఫ్ టూల్స్ని మనం అనలాగీగా చూడవచ్చు. సో హౌ టు సాల్వ్ దీస్ వర్డ్ అనలాగీస్? ఈ వర్డ్ అనలాగీస్ని మనము సాల్వ్ చేయడానికి మనము ఎటువంటి స్ట్రాటజీస్ అనేది ఫాలో అవ్వాలి, ఎటువంటి స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి? సో మనము ఫస్ట్ క్వశ్చన్ చదివిన వెంటనే ఆ రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, వాడిచ్చిన ఆ రిలేషన్షిప్ని కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ద క్వశ్చన్ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ హౌ ద టూ వర్డ్స్ కనెక్ట్ అండ్ రిలేట్ టు ఈచ్ అదర్. ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేద్దాం. ఓకే, సో అప్లై ద ప్యాటర్న్. ఫస్ట్ ఉన్న టూ వర్డ్స్కి ఏదైతే రిలేషన్ ఉందో దాన్ని ఉన్న మన సెకండ్ వర్డ్కి అప్లై చేయాలి. ఓకే, దెన్ వెరిఫై యువర్ ఆన్సర్. మనకు వచ్చిన ఆన్సర్ని వెరిఫై చేసుకుంటాం. దెన్ వీ విల్ రైట్ అవర్ ఆన్సర్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ చూడండి. చెర్రీ ట్రీ. చెర్రీ ఫ్రూట్స్ అనేవి ట్రీకి కాస్తాయి. ఓకే, అట్లనే రోజ్ అనేది దేనికి వస్తుంది? రోజ్ ట్రీకి వస్తుందా? మనం రోజుని ట్రీ అనం, మొక్క అంటాం. సో ద ఆన్సర్ ఈస్ బుష్ అనమాట. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్. సమ్మరీ: మాస్టరింగ్ వర్డ్ అనలాగీస్, ఫౌండేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్. Word analogies reveal hidden relationships between concepts, making complex ideas accessible and memorable. Essential types to master: part, whole, synonyms, antonyms, cause effect, and user tool relationships from the core patterns you will encounter. అంటే ఎక్కువగా మనకి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు? పార్ట్ టు హోల్, సినోనిమ్స్ అంటే మీనింగ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్, కాజ్ ఎఫెక్ట్ ఇందాక చూసిన ఎగ్జాంపుల్స్లో, యూజర్ టు రిలేషన్షిప్స్. ఇవన్నీ మనకి టైప్స్ ఆఫ్ అనలాగీలో ఎక్కువగా అడిగే ప్యాటర్న్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్కిల్స్ దట్ గ్రో. ఇవి నేర్చుకోవడం వల్ల మీకు ఏంటి యూస్ఫుల్? యూస్ఫుల్ అంటే ఏంటి? మనకి దేనికోసం నేర్చుకుంటున్నాం? ప్రజెంట్ ఎన్ఎంఎంఎస్. దానికి ఒక్కదానికే కాకుండా ఇవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్. అండ్ ఇవి నేర్చుకోవడం వల్ల మీ ఇంటెలిజెన్స్ అనేది కూడా బాగా బూస్ట్ అవుతుంది. రైట్, యువర్ నెక్స్ట్ ఛాలెంజ్: వెన్ యూ ఎన్కౌంటర్ అన్ అనలాగీ, అంటే అనలాగీ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? పాజ్, అంటే రిలాక్స్డ్గా దాన్ని చూడాలి, క్వశ్చన్ని చదవాలి. దెన్ ఏం చేయాలి? డీకోడ్ చేయాలి. ఓకే, అందులో ఉన్న రిలేషన్షిప్ని మనము డీకోడ్ చేసి ఆ ప్యాటర్న్ని మనం అర్థం చేసుకొని దెన్ మనం ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతే మనము అనలాగీ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేసేయగలుగుతాం. రైట్, సో నెక్స్ట్ వీడియోలో ఈ అనలాగీ మీద కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.